హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ఆర్ ట్రెండ్. నేను మీ రాకీ. ఫ్రెండ్స్, ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ యూనిటీవర్స్లో మనం టైర్ ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి అనే దాని గురించి టాపిక్ తీసుకొచ్చాను. సో మనకు అప్డేట్ అయింది మెటాఫోర్స్ అనే వెబ్సైట్. యూనిటీవర్స్లో మల్టీ మైనింగ్ ఆగిపోయిన విషయం అందరికీ కూడా తెలుసు. సో కంగ్రాచులేషన్స్ అండి అందరికీ కూడా. ఇప్పుడు మనం యాక్టివేషన్ అనేది కాయిన్స్తో చేసుకోవచ్చు, డైస్తో కూడా చేసుకోవచ్చు అనమాట. సో కాయిన్స్ అయితే 18 మెటాఫోర్స్ కాయిన్స్ తోటి, డై అయితే 50 డైతో చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఆల్రెడీ టైర్ నాకు ఉంది, 26 డేస్ టైం ఉన్నా కూడా ఒకసారి మళ్ళీ కొత్త ఐడి యాక్టివేషన్ చేయాలనుకుంటే ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ యాక్టివేట్ కనిపిస్తుంది. సో 18 MFS ఆర్ 50 డై. ఎక్స్టెండ్ కొట్టాలంటే ఫ్రెండ్స్ మన టైర్ మినిమంకి ఒక 10 డేస్ ఉంది మన టైర్ రిన్యువల్ కోసం అన్నప్పుడు మాత్రం అక్కడ ఎక్స్టెండ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. అప్పటి వరకు ఎక్స్టెండ్ అనే ఆప్షన్ చూపించదు అనమాట. సో ఇది ప్రజెంట్ ఇప్పుడున్న అప్డేట్ అనమాట. సో యాక్టివేట్ కొట్టాను. కొట్టిన తర్వాత ఇక్కడ మనకు డై ఆప్షన్ చూపిస్తుంది, MFS ఆప్షన్ చూపిస్తుంది. సో డై నా దగ్గర లేదు కాబట్టి అక్కడ మనకు రెడ్ కలర్లో చూపిస్తుంది అనమాట. సో MFS ఉంది. MFS ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ టిక్ సెలెక్ట్ చేసుకొని కింద యాక్టివేట్ కొట్టేసేయండి. యాక్టివేట్ కొడితే మనకి యాక్టివేట్ అయిపోతుంది. మరి ఇంతకుముందుకు మరి కాయిన్స్ వచ్చేవి కదా సార్, మరి ఇప్పుడు ఏం వస్తున్నాయి అని అనుకుంటే ఇక్కడ మనకు చిప్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఆ చిప్ అనేది మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మనకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. తెలిసిన వెంటనే నేను మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను. సో నేను ఇప్పుడు యాక్టివేట్ కొట్టేశాను. కొట్టిన తర్వాత యథావిధిగా మనకు కన్ఫర్మ్ అడిగేస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ టైర్ 50 డైస్ మాత్రమే తీసుకుంటుంది. కాయిన్ సెట్ లేదు కాబట్టి, కాయిన్ సెట్ ఉంటే 100 డైస్ తీసుకునేది. ఇప్పుడు కాయిన్ సెట్ లేదు కాబట్టి 50 డైస్ తీసుకుంటుంది. సో చూసారా, నాకు టెలిగ్రామ్లో కూడా మెసేజ్ వచ్చేసింది NFT మింట్ అయినట్టు. సో నా టైం కూడా పెరిగిపోయింది, 30 డేస్ ఎక్స్ట్రా వచ్చేసింది. టైర్ నేను మళ్ళీ ఫుల్ టైర్ పర్చేజ్ చేశాను. సో ఈ చిప్ అనేది మనకు టైర్ రియాక్టివేషన్ చేసినా వస్తుంది, ఫుల్ టైర్ పర్చేజ్ చేసినా వస్తుంది ఫ్రెండ్స్. ఈ చిప్ గురించి ఇంకా మనకు తెలియాల్సి ఉంది. ఫర్దర్ అప్డేట్ గురించి నెక్స్ట్ వీడియో కోసం అందరూ వెయిట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై మెటాఫోర్.